హాయ్ గాయ్స్, నేను మళ్ళీ వచ్చేసా. నేను మీ రివ్యూ రాజా. ఈరోజు విషయం గురించి ఏంటంటే ఫార్మా ఎక్స్పో గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాక దాని మీద 9, 10 అండ్ 11 జూలై 2026లో ఎక్స్పో స్టార్ట్ అవుతుంది. దానికి ముందు ప్రిపరేషన్ వర్క్స్ ఎలాగా జరుగుతున్నాయి మీకు చూపిద్దామని ఈ వీడియో తీసా. ఇది ఎక్కడ జరుగుతుందో ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాను నేను ఆల్రెడీ. హైటెక్స్ హైదరాబాద్ అండ్ ఆపోజిట్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC అంటారు, అక్కడ జరుగుతుంది. మామూలుగా అక్కడైతే 4 హాల్లో ఉంటాయి. దీనికోసం 6 హాల్స్ 2 హాల్స్ క్రియేట్ చేశారు. అంత పెద్దగా జరుగుతుంది ఫార్మా ఎక్స్పో. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇది, కానీ 2026లో జరిగేది ఇప్పుడు దాకా జరిగిన అన్నిటిలో చాలా పెద్దది. అంటే ఇంకా విషయానికి వస్తే ప్రస్తుతం ఇది 8th జూలై ఈరోజు ప్రిపరేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. మీకు ఎలా జరుగుతున్నాయో చూపిస్తున్నాను. అండ్ ఈరోజే రేపు ఎవరెవరైతే వద్దాం అనుకుంటున్నారో కంపెనీ నుంచి, అదే ఫార్మా కంపెనీ నుంచి, తర్వాత విజిటర్స్ అయితే రేపే తీసుకోవాలి రిజిస్ట్రేషన్. ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు అయితే ఈరోజే రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే ఈరోజు వచ్చి, ఆల్రెడీ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఈరోజు వచ్చి రిజిస్ట్రేషన్ తీసుకోండి. లేదు నేను ఒక జస్ట్ విజిటర్ని, ఎక్స్పో ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. పెద్ద పెద్ద డెలిగేట్స్, ఫారెన్ డెలిగేట్స్ కూడా వస్తున్నారు బాస్. నియర్లీ చెప్పాలంటే ఒక 10 to 12 కంట్రీస్ ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు. వాళ్ళ ఫ్లాగ్స్ కూడా పెడుతున్నారు. అండ్ వాళ్ళని చూద్దాం అనుకున్న, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి, మిషనరీ ఎలా ఉంటుంది, అవి ఎక్స్పోజ్ చేద్దాం, వ్లాగ్స్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు. కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఇప్పటికీ చాలా ఎక్స్పోలు చూశాను, కానీ ఈ మధ్య నేను వీడియోలు పెడుతున్నాను. అప్పటి నుంచే పెట్టుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. చాలా బెటర్గా ఉంది బాస్. అండ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉన్న వీడియో పెడుతున్నా నేను. నచ్చిన వాళ్ళు చూడండి. జస్ట్ మ్యూజిక్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే వాళ్ళ మిషనరీ సౌండ్ ఎక్కువ ఉంటుంది, అది కట్ చేసి మనం మ్యూజిక్ యాడ్ చేస్తున్నాం. అది ఫాస్ట్గా చూడాలంటే 1-2 ఫాస్ట్లో చూడండి, మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లేకపోతే బోర్ కొడుతూ ఉంటుంది, ఎందుకంటే మన ఇంటి పక్కన ఏదైనా మిషనరీ వర్క్ జరుగుతున్నప్పుడు మనం అలానే ఫీల్ అవుతుంటాం కదా. అందుకని చూడండి బాస్. నచ్చితే కొంచెం లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.